సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ఎస్ డివోషనల్ గ్రూప్స్ అధినేత డాక్టర్ శివనరసింహన్ తాంత్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? స్వామి అనుగ్రహం. అయితే మనకు కామాఖ్య అమ్మవారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఇప్పుడు కొత్తగా ఏమీ లేదు, మనందరికీ తెలిసిందే. మామూలుగా ఆడవారికి నెలసరి ఎలా అయితే వస్తుందో అమ్మవారికి కూడా అక్కడ నెలసరి వస్తుంది సంవత్సరంలో ఒకసారి అని చెప్పి 3 రోజుల పాటు ఋతుస్రావం జరుగుతుంది అని, ఆ 3 రోజులు కూడా ఆలయం మూసివేస్తారు అని, అంబుబాజీ అని చెప్పి ఒక పెద్ద అట్టహాసమైన ఉత్సవం అనేది అక్కడ కొనసాగుతుంది అని చెప్పి మనందరం కూడా వింటూనే ఉంటాము. అయితే ఇప్పుడు ఇది అతి త్వరలో రాబోతోంది ఈ అంబుబాజీ కార్యక్రమం అనేది అని చెప్పి నేను విన్నాను. ఏంటండి అసలు ఈ కార్యక్రమం ఎలా జరుగుతోంది, ఏంటి, అదంతా కూడా తెలియజేయండి. ఖచ్చితంగా మా స్వామిశరణం. ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మా స్వామివారి ధ్యానం చేసుకుని కామాఖ్య అమ్మ గురించి తప్పకుండా స్వామి చేసిన సురుముత్తారు అర్చన ఆరేయమైన కుదీపుల బాలకన ఎర్మేని ధర్మశాస్త్రవే శబరిగిరీశనే హరిరసుతున్న జ్యోతి స్వరూపణం శ్రీ స్వామి చేసిన ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవాయ నమో నమః. కామాఖ్యదేవి అమ్మవారు వచ్చేసి అస్సాం గౌహతిలో నీలపర్వతం మీద అమ్మవారు ఉంటుంది, కామాఖ్య అమ్మవారు. అదేవిధంగా 9 అమ్మవార్లు అమ్మ చుట్టూ ఉంటారు, అంటే దశమహావిద్యలు అంటారు అనమాట. భైరవి నుంచి మొదలుకొని భువనేశ్వరి దాకా 10 మంది అమ్మవార్లు అక్కడనే ఉంటారు. అమ్మవారి ఉత్సవం ప్రతి సంవత్సరంలో ఈ అంటే ఈ జూన్ మాసంలో ఈ సంవత్సరం 2025 జూన్ మాసము మనకు రేపు 22వ తారీఖు మధ్యాహ్నము 3 గంటల 19 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. తర్వాత 25వ తారీఖు రోజు బ్రహ్మముహూర్తం నుంచి అప్పుడు ఓపెన్ చేస్తారు. అంటే 22వ తారీఖు క్లోజ్ చేసి 25వ తారీఖు బ్రహ్మముహూర్తం రోజు ఓపెన్ చేస్తారు. 22 మధ్యాహ్నం 3 గంటల తర్వాత క్లోజ్ అయిన ఆలయం 25 బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజాము 3:30 ఆ సమయంలో ఓపెన్ చేస్తారు. అంటే అంతా అక్కడున్న ఆటవిక అదేదైతే సంబంధించిన అక్కడ ఉన్న పూజా కార్యక్రమం కూడా అంబుబాజీ ఉత్సవం ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని అంబుబాజీ ఉత్సవం అంటారు. అమ్మవారిది ఋతుస్రావం స్టార్ట్ అవుతుంది ఆ టైంలో అమ్మవారికి. అంటే మొత్తం ఆ టైంలో అందరూ కూడా మొత్తం ఏదో తంత్ర విద్య నేర్చుకునే వాళ్ళు కానీ గురువులు అందరూ కూడా అక్కడ టెంపుల్ చుట్టూ కొన్ని లక్షల మంది జపం చేసుకుంటూ కూర్చుంటారు. అంటే ఆ సమయంలో ఒక టెంపుల్ ఒక వేవ్స్ చాలా బాగుంటాయి, అంటే ఒక పవర్ అనేది ఇది అవుతుంటారు అన్నమాట. దానికోసం అక్కడ వెళ్ళేసి చేసుకుంటారు. ఆ సమయంలో మొత్తం ఎంతో పెద్ద ఉత్సవం పరంగా ఉంటుంది. అందరూ కూడా అమ్మవారి ఆరాధన చేయడం, జపం తపం కార్యక్రమాలు చేయడం, అంటే ఆ టైంలో చేసే ఆ సాధనలకి పూజలకి ఎక్కువ ఫలితం ఉంటుందని నమ్ముతారా? అట్లా అనేసి మామూలు టైంలో చేస్తుంటారు. అంబుబాజీ సమయంలో ఎక్కువ సాధనకి ఎక్కువ ఫలితం ఉంటుంది, రెట్టింపు ఫలితం ఉంటుంది అనేసి అమ్మవారికి అక్కడ ఉన్న సంబంధించిన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అన్నీ ఆ విధంగా ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా కార్యక్రమాలు చేస్తుంటారు. అంటే అర్థం చేసుకుని వాళ్ళకు అక్కడ ఉన్న సంబంధించిన ఏదైతే పూర్వీకులు అది ఏర్పాటు చేసిన బలి కార్యక్రమాలు జరుగుతుంటాయి, అనేక బలి కార్యక్రమాలు అవన్నీ జరుగుతుంటాయి. అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన చేస్తుంటుంది. అంటే అక్కడ మామూలు టైంలో కూడా పూజ ప్రతిరోజు 7 మందికి బలి కార్యక్రమం ఉంటుంది పూజ. ఈ టైంలో ఎంతో మంది చేస్తుంటారు. అంటే అమ్మవారు ప్రతిరోజు ఆలయం ఓపెన్ చేస్తున్నట్టు ఒక బలి కార్యక్రమంతో ఓపెన్ అవుతుంది. అవును, ఇప్పటికీ మళ్ళీ రేపు అంబుబాజీ సమయంలో ఎంతో పెద్దది అనమాట. ఇక అక్కడ ఆటవిక సంబంధించిన ప్రాంతం వాళ్ళందరూ కూడా ఆ అమ్మవారిని ఆరాధించే వాళ్ళందరూ కూడా అయ్యగారులందరూ పండాస్ అంటారు వాళ్ళని. పండాస్ ఆ పండాస్ వాళ్ళందరూ కలిసి ఒక ఉత్సవం పరంగా ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన వాళ్ళన్నీ మొత్తం టోటల్గా ఏ కార్యక్రమానికి ఏ పూజ కార్యక్రమానికి ఏ ఇంటి వాళ్ళు ఉంటారు కదా ఆ ఇంటి వాళ్ళు మాత్రం స్టార్ట్ చేస్తారన్నమాట. ఒక్కొక్క దానికి 10 రకాలుగా ఉంటుంది. ఈ అంబుబాజీకి సంబంధించిన ఎవరైతే ఉంటారో ఆ దాని టీం వేరు ఉంటుంది. తర్వాత ప్రతిరోజు చేసే పండ అంటారు ఆలు వేరే ఉంటుంది. లోపల ఆలయాన్ని అమ్మవారిని చూసుకున్న మండాస్ వేరు ఉంటారు. అన్ని సంబంధించి ఒకరు ఉంటారు. అది అంటే ఈ బయట ఎవరైతే ఈ బలులు ఇవన్నీ ఇస్తున్నారో వాళ్ళకి ఆలయంలో పూజలకి అసలు సంబంధం లేదు. అంటే ఏ కార్యక్రమం అమ్మవారికి సంబంధించి ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం చేస్తుంటారు. అమ్మవారికి సంబంధించిన ఈ కార్యక్రమాలు చేస్తుంటారు కదా ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా అంబుబాజీ సమయంలో ఎక్కువ చేస్తారు అన్నమాట. ఇంకా ఉత్సవం పరంగా చేస్తుంటారు. అయితే అది మామూలు టైంలో అంటే అమ్మవారి కామాఖ్య దేవి కోరిన కోరికలు తీర్చాడు. మన ఇష్టపడమే కామే.
అమ్మవారు కోరిన 100% తీర్చే టెంపుల్ అనమాట. అందరు అమ్మవారిని ఆరాధించి అందరూ కూడా తీరుస్తుంటారు. అంటే కామాఖ్యాదేవి ఆ విధంగా సిస్టమ్ తోటి ఉంటారు. ఆ విధంగా ఏదైతే అక్కడున్న పద్ధతి ప్రకారం పూజ చేస్తే అతి తొందరగా ఫలితం నెరవేరుతున్నమాట. అంటే ఏదైనా కూడా చాలా మంది కూడా ఎటువంటి కోరికలైనా సరే ఎటువంటి న్యాయమైన కోరికలు ఏమైనా నెరవేరుతాయి ఆడ అమ్మవారి దగ్గర. అక్కడున్న పద్ధతి ప్రకారం ఏమంటారంటే ఈ బలి కార్యక్రమం ఉంటుంది, పంచబలి కార్యక్రమం అంటారు. పంచశిష్టాలతో పంచబలి కార్యక్రమం చేస్తుంటారు. పంచబలి కార్యక్రమం చేసినప్పుడు అమ్మవారికి ఏదైతే ఆరాధిస్తారో ఆ రోజు కూర్చొని పెట్టి వాళ్ళ సంకల్పం చెప్పేసి పంచబలి కార్యక్రమం. ఇప్పుడు పంచబలి కార్యక్రమం దున్నపోతని, మేక అని, పావురం అని, చెరుకు గడ్డ అని, చాప అని, గుమ్మడికాయ ఇవన్నీ కూడా బలిలో ఎక్కిస్తారు అనమాట. పంచబలిలు ఇచ్చేస్తారు. అట్లా అమ్మవారికి ఇచ్చేస్తే అయితే మామూలు టైంలో అంటే ఎవరైనా కూడా మనం కూడా చేసుకోవచ్చు. ప్రతిరోజు 7 బలిలే జరుగుతాయి. అంటే దున్నపోతు బలిలు చిన్న ఎన్నైనా చేసుకోవచ్చు. 7 ఉంటాయి. అంటే అమ్మవారికి అక్కడ ఉన్న శాస్త్ర ప్రకారం 7 టికెట్స్ ఉంటాయి అన్నమాట. అందునుంచి ముందే ఒక గురువు ద్వారా బుక్ చేసి పెట్టుకుంటారు. అంటే ఒకటి ఏంటంటే ఆడ అమ్మవారికి బలిచ్చిన తర్వాత సంకల్పం అన్నీ అయిన తర్వాత లాస్ట్ హోమం చేస్తారు. ఇది మొత్తం అంతా ఒక కరక్కాయల ఫలితం ఉంటుంది. కరక్కాయ అని ఉంటుంది చిన్న. ఇది మొత్తం టోటల్ ఆ కామాఖ్య కరక్కాయతో ఫలంతో ఫలితం ఉంటుంది. ఆ కరక్కాయ ఇంటికి తీసుకురావడం ముఖ్యం. ఇదంతా అయిపోయిన తర్వాత అంతే అదే ఫలితం. ఆ ఫలితం అంటే కరక్కాయలు ఉంటుంది. కామాఖ్య కరక్కాయ ఫలితమే ఉంటుంది. ఆ కరక్కాయ ఇంటికి తీసుకొస్తే ఇన్ని లక్షలు పెట్టి పూజ చేసి ఫలితం ఇంటికి వస్తుంది. నువ్వు కరక్కాయ ఇంటికి తీసుకొస్తే పూజ చేసిన దాంట్లో ఉంటుంది. వాళ్ళు ఇస్తారా పూజ? ఖచ్చితంగా. వాళ్ళు ఆలయంలోనా ఇది బయట బలుల దగ్గర ఏదైతే పూజ కార్యక్రమం చేస్తున్నామో వారి చేతులు మనకి ఇస్తారన్నమాట. ఇచ్చేదంతా ఏదైతే అమ్మవారి ముఖ్యమైనది ఏంటంటే అంబుబాజీలో అమ్మవారి ఉత్సవం స్టార్ట్ టైంలో కొన్ని క్లాత్స్ ఉంటాయి కదా అమ్మవారికి సంబంధించిన ఏదైతే ఋతుస్రావం ఉంటుందో అది అందరికి ప్రసాదంగా ఇస్తారు. చిన్న చిన్న ముక్క అయితే పూజ చేసుకున్న వారికి తెలిసిన వారికి మనకు సంబంధించిన వారు ఉన్న వారికి వారి ద్వారా వస్తామన్నమాట. అయితే ఎవరైతే ఆ సంబంధించిన వస్త్రం ఉంటుందో ఆ వస్త్రం ఇంటికి తెచ్చుకుంటారు. కొంతమంది తావిజాలు వేసుకుంటారు, కొంతమంది చేతికి కట్టుకుంటారు, కొంతమంది పర్సులు పెట్టుకుంటారు, మనీ స్థానంలో పెట్టుకుంటారు. ఇంట్లో ఏదైనా మనకి కుంకుమ బరి ఉంటుంది కదా, ఆ కుంకుమ చిన్న డబ్బాలో ఎండి దాంట్లో అట్లా వేసుకుని ఇంట్లో పెట్టుకుంటారు. అమ్మవారిని ఆరాధించడం పూజా మందిరంలో కూడా పెట్టచ్చా? అన్నిట్లో అమ్మవారు వచ్చేసి ఆడ ఏ దేవాలయం విగ్రహం రూపంగా ఉండదు. కలశం ఎలా ఉంటుందో కలశం లోపల వాటర్ ఉంటేనే ఫలితం పవర్ అనమాట. ప్రతి ఒక్క గుడిలో వాటర్ ఉంటుంది. గుడిలు మొత్తం అన్ని కలశపరంగానే ఉంటాయి. అన్ని గుడిలన్నీ కలశాకారంగా ఉంటాయి, చెంబాకారంగా ఉంటాయి. వీళ్ళు వాటర్ అమ్మవారి విగ్రహం గిట్ట ఏముండదు. ఆ వాటరే అమ్మవారు అనమాట. ఆ వాటర్ సాక్షాత్ అమ్మవారిని రూపంగా చూస్తాను అనమాట. ఆ టైంలో మొత్తం రెడ్గా మారిపోతుంది ఆ వాటర్ అంతా. అదే వాటర్ ఏం చేస్తారంటే ఒక చిన్న డబ్బాలు ఇంటికి తెచ్చుకొని ఇంట్లో చల్లేసుకుంటారు. ఇంట్లోనే నెగిటివ్ ఫోర్స్ కానీ ఏది కూడా వెళ్ళిపోతుంది. స్ప్రేలాగా కింద పడితే అవి ఇమ్మీడియట్లీ దూరం చేస్తారు. అంత బాగుంటుంది. అంటే అమ్మవారి అంత పవర్ఫుల్. అంటే ఏదైనా కూడా ఇమ్మీడియట్లీ కోరిక తీస్తారు అనమాట. అంత ఇది కూడా మంచి జరుగుతుంది అమ్మవారి. అంటే దశామ విద్యలు అన్నీ కూడా పైన అయితే అన్నీ ఉంటాయి అనమాట నీల పర్వతంలో. అయితే నేనేం చేసినట్టు ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనానికి ఎప్పటి నుంచి వెళ్తాం 15-20 సంవత్సరాల నుంచి వెళ్తున్నాం. కుమారి పూజ జరుగుతుంది. అంటే కౌమారి పూజ అంటే అమ్మవారి అన్ని సంకల్పాలు అలా హోమ కార్యక్రమం చేయడం అదొక కుమారి పూజ కూడా చేయడం అనమాట. నేను కుమారి పూజ అంటే 10 ఏళ్ళ లోపల చేస్తారు కదా. నేను స్టార్టింగ్ కుమారి పూజ చేసిన పాపకి ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు. అంటే ఎప్పటి నుంచి పోతున్నారు అర్థం చేసుకోండి. అంటే మీరు మొదటిసారి ఆ పూజ ఎవరైతే అమ్మాయిని కూర్చోబెట్టి చేశారు, ఇప్పుడు ఆవిడకి పిల్లలు ఉన్నారు. అన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను అనమాట. అంటే అమ్మవారికి ఇదంతా కూడా అమ్మవారి ప్రసాదము అందరికి అందాలని. అయితే క్లాత్ కానీ కరక్కాయ కానీ అమ్మవారిది ఏంటంటే ఒక ఆడ దొరికే ప్రత్యేక వనమూలికలు చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రజలందరూ అంటే మన వాళ్ళందరూ కూడా కొంతమంది త్రిబుల్ డివోర్స్లో గ్రూప్ ప్రేక్షకులు అందరూ కూడా అందాలనే ఆలోచనతో అయితే నేను మొన్న పౌర్ణమి రోజు వెళ్ళి అమ్మవారిని అక్కడ 10వ తారీఖు పౌర్ణమి రోజు అమ్మవారు కలశ స్థాపన చేసి వచ్చాను. సంకల్ప కలశ స్థాపన మళ్ళీ ఎప్పుడు తీసేస్తాను అంటే ఆగస్ట్ 8 తారీఖు తీసేస్తాను. ఆగస్ట్ 8 తారీఖు మళ్ళీ ప్రత్యేకమైన అక్కడ ఉన్న అక్కడ సిస్టమ్ పరంగా పూజ కార్యక్రమాన్ని చేసి కలశం ఉద్వాసం చేసి వస్తాం. అప్పటిదాకా ఇప్పటిది మధ్యలో ఎవరైతే గోత్రనామాలు పంపిస్తుంటారో అక్కడ నామం చెప్పేసి ఏదో కరక్కాయ ఉంటుంది కదా, ఏదో పూజ చేసినా కరక్కాయ ముఖ్యం అనమాట. ఆ రోజు మీకు సంబంధించి ఎవరైనా మనకు సంబంధించిన వారు గోత్ర వాళ్ళ ఏ సంకల్పంతో వాళ్ళు పంపిస్తున్నారో వాళ్ళ పేర్లు ఆడ పెట్టి చెప్పి ఆ రోజు ఆ కార్యక్రమం జరుగుతుంట. ఆ జరిగిన కార్యక్రమం కరక్కాయ అలానే పెట్టేస్తారు.
అందరు ప్రతిరోజు అంటే రోజు జరగదు, ఏ రోజు పంపిస్తారు ఆ రోజు జరుగుతుంది, తెల్లారి రోజు ఇవాళ పంపిస్తారు రేపు జరుగుతుంది. ఆ కార్యక్రమం మీ పేరు మీద అలానే ఉంటుంది అనమాట. అమ్మవారి గుడి లోపల కలిసి స్థాపన చేసిన దగ్గర ఆడికి వెళ్ళి 8 తారీఖు దాకా ఇవ్వచ్చు ఎవరైనా సరే. ఆగస్ట్ 8 వరకు ఇవ్వచ్చు ఎవరైనా సరే. ఇస్తే అంటే ఇంతమందికి లిమిట్ పెట్టాను, అంటే మళ్ళీ క్లాత్ అంతా సరిపోవాలి కదా, ఇంతమందికి అని లిమిట్ పెట్టాను. అందరు అందిందనుకో, అంటే వారికి ఏమేమి ఇస్తున్నామంటే ఆ కరెక్ట్గా ప్రసాదం గీయడం, అమ్మవారి వస్త్రం ప్రసాదం గీయడం, అమ్మవారి వాటర్ వేయడం, ఒక కంకణం అమ్మవారిది. అన్నిటికన్నా ముఖ్యమైనదంటే నేను ఎప్పుడు వేసుకుంటా అమ్మవారి లాకెట్ కామాఖ్యది, ఇట్లా వెండి లాకెట్ అందరికి ఇవ్వాలని. ఇందులో ఇట్లా హోల్ ఉంటుంది అన్నమాట. ఈ హోల్ లోపల అక్కడ దొరికే ప్రత్యేకమైన వనమూలికలు అని చెప్పాను కదా, ఆ నీల పర్వతంలో ఉండే మట్టి అనేది చాలా పవర్ఫుల్. అలాంటి కొన్ని ఉంటాయి అనమాట. అలాంటి కొన్ని వేర్లు అన్నీ తీసి ఇట్లాంటి సెక్యూరిటీ అంటే రక్షగా ఉండేటట్టు ఏర్పాటు చేసి మళ్ళీ సీల్ చేసి అమ్మవారి ముద్ర ఉంటుంది, లోపల అమ్మవారి యంత్రం ఉంటుంది అనమాట. ఇది మొత్తం అందరికీ అందాలని ఆలోచన ఎవరైతే సంకల్పం చేయించుకుంటారో పంపించి వారికి లాకే 5 వస్తువులు అనుకోరా ఈ కరకాయ ప్రసాదంగా రావడం. అంటే అసలు ముఖ్యమైనది కామాఖ్య దేవి పూజ కార్యక్రమం చేసినామంటే కరెక్ట్గా ఇంటికి వస్తే కార్యక్రమం జరిగింది అనమాట. ఈ కామాఖ్య అంటే మన ఇష్టమైనది ఇవ్వడం అమ్మవారి ప్రత్యక్షంగా. అయితే కరకాయ రావడం, ఏదైతే మన లాకెట్ ఇవ్వడం, అమ్మవారి వస్త్రంగా ప్రసాదం గీయడం, అమ్మవారి వాటర్ ప్రసాదం గీయడం, అమ్మవారికి ఒక ఏదైతే అమ్మవారి పూజ కార్యక్రమం పెట్టినా కంకణం వేయడం. అంటే మనం ఆ కంకణము ఏ సంకల్పంతో కట్టుకుంటామో అది 100% అమ్మవారి ప్రసాదంగా ఇస్తుంది అన్నమాట. అన్ని విధాలుగా అసలు అమ్మ మేము చూసాము, ఎన్నో మెరేకలు చూసినాం అన్నమాట. అడిగిన తర్వాత ఎంతోమందికి చేయించాం, ఎంతోమంది అతి శీఘ్రంగా సక్సెస్ అయ్యారు అనమాట. అమ్మకి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందని మా డివోషనల్ గ్రూప్ తరఫు నుంచి అందరూ కూడా అక్కడ కార్యక్రమాలు పూజ కార్యక్రమాలు మొన్న వెళ్ళి 3 days లాస్ట్ 3 days ఉంటాం. మళ్ళీ ఆగస్టు 6, 7, 8 7, 8, 9 అనుకో 3 రోజులు ఉంటాను. 3 రోజులు ఈ కార్యక్రమాన్ని చేసేసి మళ్ళీ వచ్చి ఎవరైతే మన సంకల్పానికి పేర్లు పంపించారో వారందరికీ కూడా ప్రసాదంగా నా చేతితో తీయడం వాటివి ఎవరు బాక్స్ వాళ్ళకి. ఒకవేళ రాని వాళ్ళకి పంపిస్తారా? ఎవరు రావాల్సిన అవసరం లేదు, అందరు రాని వాళ్ళందరికీ కోరే ద్వారా పంపించడం. నా ఆలోచన ఏంటంటే ప్రసాదం ఏదైనా కూడా అమ్మవారు ఏదైనా కూడా వచ్చి చేతుల మీద గురువుల ద్వారా చేతితోటి తీసుకుంటే చాలా బాగుంటుంది. ప్యాక్ చేసి పంపించేస్తాం అంటే నా ఆలోచన. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు ఎంత దగ్గర 200-300 కిలోమీటర్లు ఉంటే వాళ్ళు వచ్చేసి తీసుకెళ్ళిపోవచ్చు. చాలా మరీ వేరే దేశాల్లో రాని వాళ్ళకు పార్సల్ తీసుకుని బెటర్ పంపించలే. కానీ కాకపోతే ఎందుకంటే చేతుల ద్వారా గురువు చేసిన చేతుల ద్వారా తీసుకుంటే మంచిది. అంటే ఈ కొరియర్ చేస్తే ఎక్కడెక్కడ వెళ్తుంటుందో, ఏడబడేస్తుంటారు, ఎవరు తొక్కేస్తుంటారు, ఏమేమి చేస్తుంటారు, అంటే ఇది అవుతుంది నా ఆలోచన అనమాట. అందరూ వచ్చి తీసుకుంటే బాగుంటుందని అలా చేద్దామని. అంటే ఎందుకు ఇది నేను సంకల్పించుకుంటే అక్కడ అమ్మవారికి పంచబలి కార్యక్రమం చేయించాలంటే కొన్ని లక్షల, అంటే ఎంత డబ్బు పరంగా ఉండేది, అందరికీ అందుబాటులో ఉండలేదు కదా. కాకపోతే అందరి కోరిక నెరవేరాలని అమ్మవారి అనుగ్రహం. కాకపోతే ఈ విధంగా చేస్తే అందరికి బాగుంటుందన్న ఆలోచనతో నేను సంకల్పం తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఎందుకని అంటే దాదాపు మీరు ఒక 2 నెలల పాటు అక్కడ కలశ స్థాపన పెట్టి ఇదంతా కార్యక్రమం చేస్తున్నారు కదా, ఎందుకు ప్రత్యేకించి ఈ 2 నెలలు మాత్రమే? అంబుబాజీ ముందు అక్కడ కలశ స్థాపన వస్తే అంబుబాజీలో పవర్ అంతా జనరేట్ అవుతుంది, ఆడ కార్యక్రమాలు జరుగుతుంటాయి అన్నమాట. ఆ పవర్ అంతా అనేది ఈ 2 మళ్ళీ ఇంకోటి చేస్తారన్నమాట. వాళ్ళు ఏదైతే అమ్మవారి అంబుబాజీ అయిన తర్వాత నెల తర్వాత ఇంకో ఉత్సవం చేస్తారు. వాళ్ళు అదేంటండి తిరుగు ఉత్సవం అంటారు. ఆ తిరుగు ఉత్సవం తర్వాత కలశ స్థాపన అక్కడ ఏం చేస్తారు? ఆ ఉత్సవం సేమ్ ఇదే ఉత్సవం. ఆడున్న వాళ్ళందరూ ఆటవిక పరంగా అందరూ మొత్తం ఊరా కొండంత రౌండ్గా తిరుగుతారు మొత్తం. ఒక విధంగా ఒక రకమైన వేషం వేసేసుకొని ప్రదక్షిణ ఒక రకమైన వేషధారణతో ఉండి అందరి చేతుల్లో కత్తులు పట్టుకొని ఒక రకమైన సౌండ్ తోటి తిరుగుతారు అనమాట ఆ రోజు. అది అయిపోయిన తర్వాత నేను కలశం చెప్తాను అనమాట. అది నెల రోజులు దానికోసం ఏర్పాటు చేసిన. అంటే మొత్తం టోటల్ ఆడున్న ఏదైతే ఫలితం అందరికి దక్కాలనే ఆలోచనతో ఆ సిస్టమ్ అనమాట. అంటే ఈ ప్రత్యేకమైన విధానాలు జరిగే సమయం కాబట్టి ఇప్పుడు కనుక ఆ కలశ స్థాపన చేస్తే దానికి బలం ఎక్కువగా చేకూరి అనుకున్నవన్నీ నెరవేరుతాయని చెప్తారు. ఓకే. అయితే అమ్మవారి అయితే వస్త్రం ఉంటుంది కదా, అది ప్రసాదంగా చాలా పెద్ద మహాపూజలు చేసిన వాళ్ళకి ఇస్తుంటారు అనమాట. అయితే ఆ వస్త్రం ఏదైతే మనమైతే పూజ చేస్తున్నామో వారందరికీ అందాలనే ఆలోచనతో ఇచ్చామన్నమాట. అదే అమ్మవారికి అన్నిటికన్నా అమ్మవారి సింధూరం అని చెప్పాను కదా, కామ్య సింధూరం అని స్టోన్ పరంగా ఉంటుంది, రాయి పరంగా సింధూరం ఉంటుంది అన్నమాట. కామ్య సింధూరం అమ్మవారిది ఇలా ఉంటుంది. తర్వాత అమ్మవారి వస్త్రం అనేది చూపిస్తాను. కొంచెము పీస్ అనేది మనం చూపెట్టడానికి తీసుకొచ్చింది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అమ్మవారి వస్త్రం అనేది ఈ విధంగా అమ్మవారి వస్త్రం ఇచ్చేస్తారు. తర్వాత ప్రసాదంగా ఇస్తారు. ఇంకోటి అందరూ కూడా చాలామంది రావడం,
ఇంకొకటి ఏంటంటే మన ఉన్న పండాస్ కానీ పంతులు కానీ అందరూ కూడా ఇట్లా చేయికి కంకణంగా దారం చేస్తారు అన్నమాట. అమ్మవారి వస్త్రాన్ని చేయికి కంకణం ఇట్లా కంకణం పరంగా చేసేసి దారం చేస్తారు. ఇక మేము చాలా రోజుల నుంచి వెళ్తున్నాం, అందరు ఫ్రెండ్స్ లెక్క ఉంటారు కాబట్టి నాకు కూడా ఇట్లా కంకణం లెక్క కట్టేశారు ఇక అమ్మవారి వస్త్రాన్ని. అట్లా అనేది చేయడం అనమాట. అందుగురించి ఆ వస్త్రం కానీ కరక్కాయలు కానీ వస్త్రము ప్లస్ అమ్మవారి వాటరు ఇవి లాకెట్ ఇవన్నీ కూడా అందరికీ అందజేయాలని కోరిక ఉంటుంది అట్లా. ఓకే, అంటే ఇప్పుడు అంత వస్త్రంతో ఆ కంకణం అంటే చాలా ఎక్కువ అందరికి ఇంత ముక్కలు వేస్తారు, ఎంత పెద్ద పూజ చేసినా కూడా ఇంత పెద్ద అంటే అందరికి సంవత్సరం అంతా అందాలి కదా. అంటే పండాస ఉంటారు కదా, ఒక 500 ఎంతో మంది ఉన్నారు, అందరికి ఇంత కోటాని ఇచ్చేస్తారు ఆ సంవత్సరానికి. ఒక సంవత్సరానికి ఇంత కోట ఇంత పీస్ అని ఉంటుంది. ఇక అదే అందరికి పంచుతారు వాళ్ళు. ప్రతిరోజు పూజలకు వస్తారు కదా, ఆయన దగ్గర పూజ చేసుకున్న ఆయనకి ఇవ్వాలి కదా ఆయన. ఇప్పుడు ఏదైతే మనం ఏదో డబ్బులు పెట్టి ఒక పండుగను మనం తీసుకుంటే ఆయనకి డబ్బు ఇచ్చేస్తాం, ఆయన అన్ని ఐటమ్ తీసుకొచ్చి ఆయనే పూజ చేసి మనకు పంపిస్తారు. వస్త్రము ప్లస్ చెప్పని కరక్కాయ ఇవ్వడం, ఈ వస్త్రం కరక్కాయ వాటర్ ఈ 3 ప్రత్యేకంగా ప్రసాదంగా మనకి ఇస్తారు. అంటే ఆయన సంవత్సరం అంతా ఇవ్వాలని వచ్చిన వాళ్ళందరికీ అంటే ప్రతిరోజు వాళ్ళ దగ్గర రోజు కాబట్టి సంవత్సరం అంతా ఇవ్వాలని చిన్న ముక్కలు తెలిసిన వాళ్ళకి కొంచెం పెద్దగా అట్లా ఇస్తుంటారు అనుకుంటారు. ఇప్పుడు కుంకుమ కూడా అంటే స్టోన్ మొత్తం కుంకుమే. కామే సింధూర్ అండి, మన గూగుల్లో కొట్టిన కామే సింధూర్ అంటే మీకు అర్థమవుతుంది. కామాఖ్య సింధూర్ అని వస్తుంది, కామే సింధూర్ అంటే ఓకే, అది స్టోన్ పరంగా ఉంటుంది అనమాట. అది కూడా అలా వాళ్ళకి అందియాలి చిన్న ముక్క అందరికి కూడా. మనం అన్ని సింధులన్నీ బొట్లు కుంకుమలు ఎలా ఉంటాయి అక్కడ ప్రత్యేకంగా కామ్య సింధులు ఉంటామట. అంటే మనం ఏదైనా మనసులో కోరిక అనుకొని ఈ బొట్టు పెట్టుకుంటే నెరవేరిపోతుంది. అంటే అమ్మవారిని ఆరాధించడం అదృష్టం. ఇడ అమ్మవారి కామాఖ్య దగ్గరికి వెళ్ళాలి, అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే అదృష్టం ఉంటే వెళ్తే డబ్బు ఉంటే వెళ్ళేది కాడానికి. అదే అమ్మవారు మీకు దర్శనం ఇచ్చేది ఉంటేనే అడిగి పిలిపించుకుంటారు. సంకల్పం ఎంతో మంది అనుకుని సంవత్సరాలు పోలేక ఉండదు, ఆడ పూజ చేయించుకుంటే అదృష్టం ఉండాలి అని చెప్తున్నట్టు. ఇప్పుడు ఈ పూజలు ఏదైతే చెప్తున్నామో ఇలా అందరికీ అదృష్టం కలగాలని కోరిక కూడా అట్లా అందరికీ రావాలని ఆలోచన, అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని. ఓకే అండి, ధన్యవాదాలండి. చాలా మంచి ఆలోచన, నిజంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా మీరు చేసిన ఆలోచన చాలా బాగుంది. మొత్తానికి అంబుబాజీ ఆ యొక్క ఇప్పుడు ఒక జాతరే అనుకోవచ్చు, అది అతి త్వరలో రాబోతోంది. నిజంగా చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. ధన్యవాదాలు. జయ మా కామాఖ్య. మీ అందరికి కూడా అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని. అంబుబాజీ కార్యక్రమం 3 days అమ్మవారి ఉత్సవం ఎలా ఉంటుందో అందరు అనుగ్రహంగా ఉండాలని ఆలోచనతో ఏర్పాటు చేయడం అమ్మవారి కార్యక్రమం. అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరిక అంతే. నమస్తే అండి. జయమాత సంశయం. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి